టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు బిఆర్ నాయుడికి ఎంత మాత్రం లేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వాడుతున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి ఎలాంటి చర్యలు లేవన్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని హెచ్చరించారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ద్రాక్షారామలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూజలు నిర్వహించడం జరిగింది. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా రాజకీయాల్లో దేని చుట్టూ తిప్పుతున్నారంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తూ వెంకటేశ్వర స్వామి రాజకీయంగా వాడుకుంటున్నారు. వారికి సద్బుద్ధిని ప్రసాదించాలి. ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా మొట్టమొదటిగా ఏ అంశం లేవనెత్తారంటే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు కలిసిందని చెప్పి అనేక రకాలుగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఎటువంటి ఎంక్వైరీ కూడా ఏమీ తేలలేదనేది ఈరోజు చాలా స్పష్టంగా మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మనం అత్యంత పవిత్రంగా భావించే రోజు వైకుంఠ ఏకాదశి రోజు. ఆ రోజు సంబంధించి తిరుమల టికెట్ జారీ చేసే విషయంలో చాలా మంది భక్తులు చేరుకోవడం జరిగింది. ఇది రెండో అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీశారు. మూడోది ఏంటంటే బహుశా రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే అనేక మంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా వ్యవహరించారు. బహుశా బిఆర్ నాయుడు గారు చేసినంత కలంకం, ఆ కుర్చీకి తెచ్చినంత కలంకం ఇప్పుడు వరకు కూడా ఏ చైర్మన్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసి రాలేదని చాలా స్పష్టంగా గడిచిన 10-15 రోజులు ఏవైతే పత్రికల్లో కానీ టీవీల్లో కానీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బిఆర్ నాయుడు గారి వీడియోలు బయటకు చూశాం. మరి ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏమీ పట్టనట్టు బిఆర్ నాయుడు గారు ఎటువంటి తప్పు చేయనట్టు వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇస్తుంది అంటే మేము తప్పు చేస్తున్నా మా పార్టీ నాయకుడైతే మేము కళ్ళు మూసుకుని కూర్చుంటాం అనేది ఈ ప్రభుత్వం సందేశం ఇస్తుందా అనేది మీ ద్వారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో సాక్షాత్తు ఈ పార్టీకి సంబంధించిన మనిషి ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో ఆయన ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుంటే జైలుకి పంపించాల్సింది పోయి ఆ ప్రభుత్వంతో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఎవరు ఈయన మనిషే, సొంత మనిషే, ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆయన బెయిల్ ఇప్పించడం జరిగింది. బిఆర్ నాయుడు గారిని తొలగించాలనేది సాక్షాత్ మహిళలు డిమాండ్ చేస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. అంటే ఒక పక్కన మీరు న్యాయంగా పోరాడితే జైలుకి పంపిస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళేమో బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా సాగుతుంది? ఎన్నికల్లో వచ్చి అయిపోయినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ఇచ్చిన హామీల్లో సగం హామీలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు, దీర్ఘ డైవర్షన్ పాలిటిక్స్, దానికోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం రాజకీయాల కోసం. పైగా వెంకటేశ్వర స్వామి గురించి అనేక సందర్భాల్లో చూస్తున్నాం. నీతులు సూక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఆయన హయాంలో ఎస్వీబీసీ ఛానల్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి పృథ్వీని
ఆనాడు ఆడియో కాల్ విషయంలో బయటపడితేనే, అంటే ఒక వీడియో కాదు, ఆడియో కాల్ విషయంలో బయటపడితేనే వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఎస్వీబీసీ ఛానల్ గా చైర్మన్ గా పృథ్వీని వెంటనే తొలగించడం జరిగింది. అది పవిత్రతను కాపాడిన వ్యక్తి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారా, నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించాలి. ఎంతసేపు మాటలకే పరిమితం చేస్తున్నారు తప్ప ఈ తెలుగుదేశం ప్రభుత్వం జాతరలో చేయట్లేదు అనేది ఒకసారి స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే బిఆర్ నాయుడు గారిని తొలగించాలి, తిరుమల పవిత్రతను కాపాడాలనేది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్రమైన భీమనాథుని సన్నిధిలో ద్రాక్షారామాలు ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ శ్రేణులందరూ ఈరోజు తరలి వచ్చి ఇక్కడ ఈ నిరసన చేయడానికి ముఖ్య కారణం మనకెంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో దేశాలన్నిటిలోనూ ఏడుకొండల స్వామి అంటే ఎంతో భక్తి తత్పరతో ప్రజలందరూ ఉంటారు. ఆయన పట్ల ఎంతో నమ్మకం. అటువంటి దేవస్థానానికి ఒక చైర్మన్ బిఆర్ నాయుడు గారు అతడు అర్హుడు కాదు. ఎన్నో విషయాల్లో, మహిళల విషయంలో ఎంతో మంది భక్తులు చంద్రులు రక్షణ కల్పించలేని అటువంటి చైర్మన్ వెంటనే తొలగించాలని ఈ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయం ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని అతన్ని వెంటనే తొలగించి అర్హులైన వారిని, గొప్ప వ్యక్తుల్ని సరైన ఆ చైర్కి ఉన్నతంగా సక్రమంగా మంచి సర్వీస్ చేసే వ్యక్తుల్ని ప్రభుత్వం ఎన్నిక చేయాలి. వెంటనే అతన్ని తొలగించాలని వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే అది తీసుకుని వెంటనే కూడా అతన్ని తొలగించాలని ఈరోజు ఇక్కడ నిరసన చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పవిత్రమైన భీమనాథుని సన్నిధిలో ద్రాక్షారామాలు ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ శ్రేణులందరూ ఈరోజు తరలి వచ్చి ఇక్కడ ఈ నిరసన చేయడానికి ముఖ్య కారణం మనకెంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో దేశాలన్నిటిలోనూ ఏడుకొండల స్వామి అంటే ఎంతో భక్తి తత్పరతో ప్రజలందరూ ఉంటారు. ఆయన పట్ల ఎంతో నమ్మకం. అటువంటి దేవస్థానానికి ఒక చైర్మన్ బిఆర్ నాయుడు గారు అతడు అర్హుడు కాదు. ఎన్నో విషయాల్లో, మహిళల విషయంలో ఎంతో మంది భక్తులు చంద్రులు రక్షణ కల్పించలేని అటువంటి చైర్మన్ వెంటనే తొలగించాలని ఈ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయం ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని అతన్ని వెంటనే తొలగించి అర్హులైన వారిని, గొప్ప వ్యక్తుల్ని సరైన ఆ చైర్కి ఉన్నతంగా సక్రమంగా మంచి సర్వీస్ చేసే వ్యక్తుల్ని ప్రభుత్వం ఎన్నిక చేయాలి. వెంటనే అతన్ని తొలగించాలని వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే అది తీసుకుని వెంటనే కూడా అతన్ని తొలగించాలని ఈరోజు ఇక్కడ నిరసన చేస్తున్నాం.